హాయ్ ఫ్రెండ్స్, దిస్ వీడియో ఫర్ గర్ల్స్ అంటే 14 to 18, 19 ఈ మిడిల్లో వాళ్ళకి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో లైక్ మీ మామ్, మీ డాడ్ వీళ్ళు ఉంటారు కదా, నీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే నీకు ఏది కంటే కొనిస్తారు, ఏది కంటే చేసి పెడతారో, చాలా బాగా చూసుకుంటారు. నీకు ఫోన్ ఇస్తారు, మొబైల్ ఇస్తారు, వాడుకోవడం ఇస్తారు. అవన్నీ ఇస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు అవన్నీ చేస్తారు. అదొకటి మైండ్లో పెట్టుగా. ఇప్పుడు నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, ఈ ఫోన్ ఇచ్చారు కదా అని ఈ రోజుల్లో లైక్ ఈ జనరేషన్ పిల్లలు బట్టి ఎలా ఉన్నారంటే అందరూ ఫోన్లో ఆడుతున్నారు. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తారు, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ తప్పు చేసింది ఏంటంటే అదే పెద్ద తప్పు. నా దృష్టిలో అయితే అది తప్పే. ఓకేనా? మీ దృష్టిలో అన్నదే నాకు తెలియదు. నేను చెప్పింది విన్న తర్వాత అది తప్పో కాదన్నది మీరే చెప్పండి. ఓకేనా? అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఇంకా రిక్వెస్ట్లు అనేది వస్తాయి. లైక్ ఇంటి పక్కన వాడనో, ఇంటి ఎదురుగోడనో, లేకపోతే తెలిసినోడనో, కాలేజ్ మేట్ అనో, లేకపోతే స్కూల్ మేట్ అనో, ఇంకా ఉంటారు కదా ఫ్రెండ్స్ అనో, అది ఇది అయినప్పుడు అరే నాకు తెలిసినాడే కదా, ఇంటి ఎదురుగోడే కదా, ఫ్రెండే కదా, ఇవి అనుకుని మనం యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు మెసేజ్ చేస్తారు లైక్ హాయ్ అని, ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా, ఇంకా పులిహార కలుపుతారు, ఇంకా మామూలు కలపడం ఇంకా ఒక్కొక్కడు. అది మీరు ఆలోచించి అరే ఎంత బాగా కేరింగ్ తీసుకుంటాడు, ఎంత బాగా అడుగుతున్నాడు, అది ఇదని ఇంకా మునిగిపోతారు. ఇంకా అందుకని దానికి కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం చూపించిన టైం కూడా కనపడుతుంది. అది ఏంటంటే కామన్ ఈ రోజుల్లో అన్నది. ఈ జనరేషన్ పిల్లలు అంటే ఈ లవ్ అనేది, ఈ ఫోన్ అనేది, చాటింగ్ అనేది, కాల్స్ అనేది చాలా కామన్ అయినప్పుడు మీరేం చేస్తారంటే చాటింగ్ చేస్తున్నారు కదా, ఫోన్ మాట్లాడడం తెలియకుండా అది ఆ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ టైప్ ఆఫ్ ఇలాగా యూజ్ చేసుకుంటారు. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి అది ఇంట్లో తెలిసిన, ఎవరికైనా తెలిసిన ఆ ఫ్రీడమ్ అనేది ఒక్కసారి పోయిందనుకో, అది మీరు ఎంత తలకిందులో తప్ప చేసినా వెనక్కి తెచ్చుకోలేదు. ఒక ఈడిదేంటి ఈ రోజు ఉంటుంది, రేపొద్దున పోతుంది. వీడి గురించి మనకు అనవసరం. మీరు వీళ్ళకే కనెక్ట్ అవుతారు, ఈ చాటింగ్లకి, ఈ ఫోన్లకి, వీటికే కనెక్ట్ అవుతారు. ఒక మమ్మీ డాడీ ఏం ఆలోచిస్తారు, అరే మన పిల్లనే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఏజ్ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే నిన్ను బంగారంలా చూసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం కన్నా ఎక్కువగానే చూసుకుంటారు. సపోజ్ సింపుల్గా కూడా చెప్పాలంటే మన ఇంట్లో 1 గ్రామ్ 2 grams బంగారం ఉంటుంది. ఆ బంగారాన్ని మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఇంకేస్ మమ్మీ ఏం చేస్తుంది, ఒక లోకర్లో కడుతుంది, తాళం వేస్తుంది, తాళం దాస్తుంది భద్రంగా. ఎంత భద్రంగా దాస్తుంది, ఎందుకు దాస్తుంది, అరే ఎవడైనా దొంగల గంట వస్తాయి దాన్ని ఎత్తుకుపోకుండా అంత జాగ్రత్తగా దాస్తుంది. అంత జాగ్రత్తగా దాచినప్పుడు ఏమో ఆఫ్టర్ ఆల్ 2 గ్రామ్ 1 గ్రామ్ బంగారాన్ని అంతలా చూసుకుంటున్నారంటే నిన్ను బంగారం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. అది ఆలోచించు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? నేను ఇంకెంత బాగా చూసుకోవాలి, అసలు అంత బాగా చూసుకుంటున్నారు కాబట్టే వాళ్ళు నీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీడమ్ని ఈ టైప్ ఆఫ్ కింద అస్సలు యూజ్ చేసుకోకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించు. ఇవి అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవి కామన్. నువ్వు ఒక ఏజ్కి వచ్చినప్పటికి నీకు అర్థమవుతుంది. ఆడు మంచోడే అనుకో, ఓకే పక్కన పెట్టేది. ఇంకేసి ఆడు చెడ్డోడు అనుకో, అరే అనవసరంగా ఆడితో అలా మాట్లాడాను, అలాగా చాట్ చేశాను, అది ఆ తప్పు ఇంట్లో తెలిసాక అనిపిస్తుంది. అప్పుడు అరే అనవసరంగా ఆడితో మాట్లాడకుండా బాగున్నాను, ఆ తప్పు చేయకుండా బాగున్నాను, చేయకపోయినా బాగున్నా అనిపిస్తుంది. దేనికి అంతవరకు తెచ్చుకుంటాం? దేనికి? ముందే ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీకు అర్థం. మీ తప్ప నేను అన్నాను. మీరేంటంటే లైక్ ఏదో సినిమాలు చూసో ఈ రోజుల్లో బట్టేది ఎక్కువ ఈ లవ్ మూవీస్, సినిమాలు చూసే ఎక్కువ ఇలాగ అట్రాక్షన్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా తీస్తున్నాడు అంటే ఆడేం ఫ్రీగా తీయట్లేదు. ఆడికి డబ్బులు ఇస్తేనే ఆడు సినిమా తీస్తున్నాడు. ఆడేం ఫ్రీగా తీస్తున్నాడు ఏంటి? ఆడి జాబ్ అది. ఆడి సినిమా తీస్తే ఆడికి డబ్బులు వస్తుంది. అవును కదా? అది అర్థం చేసుకోండి ఫస్ట్. వాటిని చూసి మీరు అట్రాక్షన్ అయిపోయి, మీరు దాంట్లో కనెక్ట్ అయిపోయి, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే నాకు ఒక ఎవరో ఒకరు టైంపాస్కైనా, సపోజ్ సింపుల్గా చెప్పాలంటే టైంపాస్కైనా చార్జ్ చేయాలి. ఆ టైంపాస్ చేసేదే అది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది. సో ఒకసారి ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించి చేయండి. ఎందుకంటే మన మీద నమ్మకం పెట్టుకుని మన పేరెంట్స్ ఉంటారు కదా, ఆ నమ్మకాన్ని మీరు పాడు చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే? మీకు ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒక రైట్ పర్సన్ అనేది ఒక్కరు తగులుతారు, ఖచ్చితంగా తగలగానే ఉంటారు. తగిలినప్పుడు మీకే అర్థమవుతుంది. అప్పుడు ఏంటంటే మీకు ఒక మెచ్యూరిటీ ఉంటుంది. అరే ఆడు మాట్లాడే విధానమైనా, వాడు నడుచుకునే పద్ధతి అయినా, లేకపోతే వాడు తీసుకునే కేరింగ్ అయినా, దాన్ని బట్టి అఫ్కోర్స్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు కరెక్ట్ పర్సన్ అయితే మీరు ఆలోచించి మీ డిసిజన్ మీరు తీసుకోండి. లేదంటే మమ్మీ డాడీ ఏది చెప్తే అది వినండి ప్లీజ్. ఓకేనా? దయచేసి నేను చెప్పిన మాట అయితే వినండి. ఓకే? నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? కామెంట్ కూడా చేయండి. ఓకే? థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1 more thing. ఓకేనా? ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా నమ్మకండి. ఓకేనా? నేనేదో 4 మాటలు మంచిగా చెప్తున్నాను, నేను మంచివాడిని మీరు డిసైడ్ చేసుకోండి. అదే తప్పు అంటున్నాను నేను. ఒకడేదో మంచిగా ఒక మాట చెప్తున్నాడంటే వాడు మంచోడు, లేకపోతే అది ఇదని మీరు అలా గుడ్డిగా నమ్మేకండి. ఓకేనా? ఏమో నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో, నేనేదో 4 మాటలు మంచిగా చెప్తున్నానంటే నేను మంచిగా అయిపోతానండి. నేను శ్రీరామచంద్రుని కాదు.
నేను బాయ్స్ గురించి చెప్తున్నాను. యాజ్ ఏ బాయ్గా నేను బాయ్నే కదా, సో నేను కూడా మంచిగానే కాదు. అందుకే థ్యాంక్ యూ సో మచ్.